3, 2 and 1. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధురి. నిన్న పెట్టిన లాంగ్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. విజయవాడలో మధ్యాహ్నం 1 గంటకి ఎక్కితే బాసరాకు వచ్చేసరికి 1:30 అలా అయిపోయిందనమాట. స్టేషన్ దగ్గరికి అయితే దింపారు. బయటనే కొన్ని ఆటోస్ అయితే ఉన్నాయి. ఒక ఆటో అయితే మాట్లాడుకొని లగేజ్ అంతా పెట్టేసి అందరం అయితే బయలుదేరిపోయాం. బాసరా వచ్చిన వాళ్ళు అక్కడ సత్రాలు కూడా ఉన్నాయండి. స్టే చేయాలంటే అక్కడ కూడా ఉండొచ్చు అనమాట. కానీ మేము అక్కడైతే ఉండలేదు. ఇలా ఒక రూమ్ తీసుకుందామని హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. హోటల్ నేమ్ వచ్చేసి నక్షత్ర హోటల్ అనమాట. ఇదిగోండి ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఎలా ఉంది ఏంటని చూపిస్తున్నాను. ఇంక ఇలాగ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే డబుల్ బెడ్ ఇలాగ సింగిల్ బెడ్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా అందరం వచ్చి అయితే పడుకుని పోవాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 2:30కి దిగాం కాబట్టి మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి పూజకి వెళ్ళాలి కాబట్టి ఇంకా అలా వచ్చామో లేదో ఒక 2-3 అవర్సే పడుకున్నాము అందరము. రూమ్ రెంట్ ప్రైస్ వచ్చేసి 1500 పడింది. ఓకే, మాకు రీజనబుల్ అనిపించింది. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అందరం కిందకైతే దిగాము. పిల్లల్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఒక 5 నిమిషాలు ముందులకు నడిస్తే ఇలా నక్షత్ర టిఫిన్ సెంటర్ అయితే ఉంది. అందరం అయితే అక్కడ టిఫిన్ తినేసి ఇంకా అలా కొంచెం ముందరికి వస్తే పిల్లలకి ఇలా టాయ్స్ చూసారనమాట. ఏ ఒకటి కొనిపెట్టమని గోలా, ఏం కొన్నామో లేదో అవి అయితే కొనాలి. ఇంకా అక్షరాభ్యాసం కోసం మెయిన్ కావాల్సింది స్లేటే కదా. ఇలా వాళ్ళు ఇలా సెట్గా అమ్ముతున్నారనమాట. స్లేటు, బుక్కు, పసుపు, కుంకుమ, ఇంకా అలాగే బియ్యము అవన్నీ కలిపి ఒక సెట్గా అయితే ఇస్తున్నారు. ఎవరికి ఏం కావాలో అవి తీసేసుకొని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంతో దూరం లేదండి, మా రూమ్ దగ్గర నుంచి కొంచెం దూరమే. ఇంకా అలా నడుచుకుంటూ అయితే వచ్చేసాము. పక్కనే ఇలా పూల షాప్ అయితే ఉన్నది. కమలాలు అయితే అమ్మవారికి అయితే తీసుకోవాలి. ఆ పక్కన ఉన్న బంతిపూలు అయితే ఎవరైతే అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారో వాళ్ళ మెడలో వేయించుకోవడానికి పూలమాల అయితే తీసుకోవాలి. ఇంకా పువ్వులు కూడా అయితే తీసేసుకున్నాము. ఫోన్లు ఏవి నాట్ అలో అండి, అంటే లోపలికి ఏమీ రానిచ్చట్లేదు. ఇంకా పూజ జరిగేటప్పుడు అయితే వీడియోస్ అయితే ఏం తీసుకోలేదు. అక్షరాభ్యాసం మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఇలా బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మా బాబుకి ఎందుకు ఏడుస్తున్నాడంటే మెడలో ఆ పూలదండ వద్దంట తీసేయమని. కొంచెం సేపన్నా ఉంచుకున్నాను, ఇప్పుడే కదా వేసిందంటే వద్దనేసాడు. ఇంకా అందరం అలా బయటకు వచ్చి కూర్చొని కూసేపు అయితే టైం స్పెండ్ చేసాము. తర్వాత మనకి మెయిన్గా ఒక స్లేటు అలాగే చిన్న స్లేట్లు ఒక 2-3 ఇస్తారండి. మెయిన్ స్లేట్ అంటే మనం అక్షరాభ్యాసం చేయించిన స్లేట్ మన దగ్గరే ఉంచుకొని మిగతా ఒక చిన్న స్లేట్లు 2 వేరే వాళ్ళకి పనిచేయాలంట. ఇంకా మా మేధాంశ అక్షరాభ్యాసం పూర్తయిపోయినట్టేనండి. మా చిన్నోడు అక్షరాభ్యాసంతో పాటు తోటికోళ్ళ వాళ్ళ అక్షరాభ్యాసం కూడా ఉంది. అంటే మా బాబుకి ఇదిగోండి, ఈ బాబుకి, ఇద్దరు బాబులకి ఎంతో వేరియేషన్ లేదు. ఒక 3 మంత్సే గ్యాప్ అనమాట. సో మరిది వాళ్ళ బాబుకి మా బాబుకి ఒకేసారి చేయించుకున్నాము. బాసల్లో చేయించుకుందాం అనుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడికి వచ్చి అయితే చేయించుకున్నాము. గుడంతా ఇలా ఉందన్నమాట. ఇంకా స్లేట్ మీదను అలాగే బుక్ మీద మా బావ అయితే అలా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి రాపిస్తున్నారనమాట. ఇంకా పంతులు గారు రాపిచ్చారు కానీ మేము రాపించలేదు కదా అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసి అలా మేమైతే రాపించుకున్నాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక ఇలా గోశాల అయితే ఉన్నది. బాసరా సరస్వతి అమ్మవారు అంటేనే ఒకటి జ్ఞానం ఇచ్చే దేవత కదండి. ఇంకా అక్కడ గోశాల కూడా ఉంటే ఆ గోశాల కూడా చూసుకొని ఇంకా అలా కొంచెం ముందరికి వస్తే వ్యాస గుహకి దారనమాట. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. చుట్టూ ఇదిగోండి కొండలు ఇలా చెట్లేనమాట. మొత్తం అసలు ఏరియా అంతా కొండల్లోనే ఉంది, మీకు చూపిస్తాను. ఇంక ఇలా వెళ్ళే దారిలో కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాలు, ఫోటో ఫ్రేమ్స్, అమ్మవారి పెట్టయితే ఉన్నాయి. మేము కూడా వచ్చి నాది తీసుకున్నాం అనమాట. ఇంకా నేను ఇలా వీడియోస్ తీసుకుంటే మా బావ మా అబ్బాయిని తీసుకుని ఇలా వెళ్ళిపోతున్నాడు. ఇంకొంచెం చూసారా రాళ్ళ మధ్యలో ఉన్నాయి మెట్లు అనేవి. ఇంక ఇలా అందరము కలిసి నెమ్మదిగా మెట్లు ఎక్కుంటూ ఆ గుహ దగ్గరికి అయితే చేరుకున్నాము. పైకి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఫొటోస్కి అసలు చూడ ఏ ఫోటోకైనా మా అమ్మాయి అన్న కొంచెం చూసిద్ది కానీ మా బాబు అయితే అస్సలు చూడండి. ఇంకా అలా ముందరికి వచ్చాము. వేద వ్యాసముని తపస్సు స్థలం అయితే ఉన్నదన్నారు. ఇలా కొండల మధ్యలో నుంచి వెళ్ళాలి. ఫస్ట్ అయితే నేను వెళ్ళకూడదు అనుకున్నాను, నాకు కొంచెం భయం వేసింది. కానీ తర్వాత అయితే వెళ్ళాను. లోపల ఇదిగోండి ఇలా ఉన్నదనమాట. లోపలికి వెళ్ళిపోయి దండం పెట్టుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూసారో లేదో అక్షరాభ్యాసానికి మండపంకు దారని 150 రూపీస్ అని ఉంది. అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళకి 2 విధాలుగా ఉంది. 150 రూపీస్ పే చేస్తే ఇలా మండపంలోకి వెళ్ళి చేయించుకోవాలి. అదే 1000 రూపీస్ పే చేసామనుకోండి గుడి లోపలికి తీసుకెళ్ళిపోయి ఏకంగా అమ్మవారి ఎదురుగా అయితే
పూజ అయితే చేపిస్తారు. మేమైతే 1000 రూపీస్ పే చేసి అమ్మవారి ఎదురుగానే చేపించుకున్నాం అనమాట. ఇంకా పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చి స్లిప్పర్స్ అలాగే ఫోన్ కూడా అవి తీసేసుకొని ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంక ఇలా వెళ్ళే దారిలో బొట్లు అయితే పెడుతున్నారనమాట. ఇంకా పిల్లలకి అలా బొట్లు అయితే పెట్టించుకున్నాము. ఇంకా తర్వాత ఫస్ట్ పిల్లలకి పెట్టేసినాక తర్వాత పెద్దవాళ్ళం కూడా పెట్టించు. గుడి నుంచి అలా బయటకు వచ్చామో లేదో శ్రీ వేదవ్యాస ఆలయం అంట. ఇంక ఇక్కడికి కూడా వచ్చేసి దర్శనం అయితే చేసుకొని ఇంక రూమ్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. వెళ్ళే దారిలో ఇలా బొమ్మలు చూసారనమాట. ఇంక ఇక్కడ ఆపేశారు నలుగురు. ఇంకా అసలు వెళ్ళనివ్వట్లేదు, ఖచ్చితంగా బొమ్మలు కొనాల్సిందే అన్నారు. ఎవరికి ఏం బొమ్మలు కావాలో అవి కొనిపించుకొని ఇంకా రూమ్ దగ్గరికి అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి అలా ఒక 2-3 అవర్స్ రూమ్లో ఉండి మళ్ళీ సాయంత్రము 4 ఆ టైంకి అయితే బయలుదేరిపోయాము. అందరం ఆటో ఎక్కేసి ఎక్కడికి వచ్చామంటే ఇదిగో 4 పైన బేజాక్షరాలు రాస్తారంట. ఆటో అతనే తీసుకొచ్చాడు. ఒక 1000 రూపీస్ అయితే ఇచ్చాము ఆటో అతనికి. మాకు కొన్ని ఏరియాస్ అయితే తిప్పి చూపించాడు. 1000 రూపీస్ తీసుకున్నారనమాట. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. బయట ఎంట్రన్స్ ఎదురుగా పెద్ద విగ్రహంతో ఆంజనేయ స్వామి ఉన్నాడనమాట. ఇంకా అక్కడ కూడా దండం అయితే పెట్టుకున్నాము. బాసరా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ రాస్తే మంచిది మంచిది అంటున్నారని చెప్పి మేము కూడా ఇక్కడికి వచ్చాము. ఓకే, ఎవరి నమ్మకం వాళ్ళది, ఇంకా మంచిదని చెప్పారని మేము కూడా వచ్చేసి రాపించుకున్నాము. ఫస్ట్ మా పాపకైతే రాశారు, తర్వాత మా బన్నీకి అయితే రాస్తున్నారు. ఫస్ట్ రాపించుకొని అన్నాడు, కుసేపు ఏడ్చాడు. తర్వాత బన్నీకి కూడా రాసినాక మా ఆడపిల్లలు ఇద్దరు చేత శ్లోకం అయితే చదివించారు. దక్షిణ మూర్తయే మహ్యం పిల్లలిద్దరు అయితే అలా శ్లోకం అయితే చదివారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి వేదశిలాకి అయితే వచ్చాము. ఈ రాయి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి రాయిని ఇలా తీసుకొని కొడితే కంచు మోగినట్టు సౌండ్ వస్తుందంట. ఇలా ఒకళ్ళు ఇటువైపు నుంచొని కొట్టి వేరే వైపు నుంచొని చెవి పెట్టుకొని వింటే సౌండ్ అనేది వినపడుతుందంట. అక్కడ ఇదైతే చూసుకొని మళ్ళీ ఇంకో వేరే టెంపుల్కి అయితే వచ్చాము. ప్రదక్షిణాలు అయితే చేసేసుకొని దాన్ని అయితే పెట్టుకున్నాము. మేము ఇక్కడికి వచ్చినవి దర్శనం చేసుకున్నవన్నీ ఎక్కువగా టెంపుల్సేనండి, వేరే ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కువగా టెంపుల్సే దర్శనం చేసుకున్నాం అనమాట. అక్కడ ఒక టెంపుల్కి అయిపోయింది, మళ్ళీ వేరే టెంపుల్ దగ్గరకు వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ రాములవారి విగ్రహం చూసారా ఎంత పెద్దదిగా ఉందో. ఇంక ఈ టెంపుల్కి కూడా వచ్చి దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా లాస్ట్గా గోదావరి నది దగ్గరికి అయితే వచ్చాము. నాకు అన్ని ప్లేసుల కల్లా ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. ఇంకా అలా వెళ్ళంగానే చల్లటి గాలి నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము గంగా హారతి చూస్తామనుకొని నైట్ టైంకి బుక్ చేసుకున్నాం అనమాట. కానీ గంగా హారతి ఓన్లీ బుధవారం రోజు మాత్రమే ఇస్తారంటండి. ఇంకా విడిగా ఉన్న రోజుల్లో ఏ రోజు ఇవ్వరు. మీరు కూడా వెళ్తే ఇది గుర్తుపెట్టుకోండి. గంగా హారతి చూసే లెక్క అయితే బుధవారం రోజు మాత్రమే, మిగతా రోజులు అనేది తీసేశారంట. ఎప్పటి నుంచి తీసేశారని అడిగితే ఒక 8 months పైనే నుంచి గంగా హారతి అనేది తీసేశారు. ఓన్లీ బుధవారం నైట్ మాత్రమే ఇస్తున్నారనమాట. ఇంకా అక్కడ గోదావరి నది అలా చూసి కొన్ని నీళ్ళు నెత్తించనుకొని అయితే వచ్చేసాము. బయటకు వచ్చినాక పిల్లలు ఈ గుర్రం చూసి ఎక్కుతామని ఒకటే గోల పెట్టారు. ఇంక సరే పిల్లలు ఎక్కిస్తే పడిపోతారని చెప్పేసి మా బావ ఎక్కించుకొని ఫస్ట్ మా బాబుని ఎక్కించుకొని తిప్పాడు. తర్వాత మా పాప కూడా అయితే ఎక్కిందనమాట. పిల్లలు ఏది చూస్తే అది కావాలి మొండి. ఇంకా పిల్లలకు కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. బాసరా వచ్చినందుకు అన్నీ చూసాము, ఓకే అనిపించింది. కానీ ఒకటే మిస్ అయ్యామండి, అదే గంగా హారతి. అది మాకు తెలియదు కాబట్టి అదొకటే మిస్ అయ్యాము. ఇలా ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి రూమ్కి 5:30-6 అలా అయిపోయింది. ఇంకా రాగానే పిల్లలందరూ స్నానాలు చేసి ఆడుకుంటున్నారనమాట. ట్రైన్ కోసము వెయిటింగ్. మళ్ళీ ఇక్కడ నుంచి 8:30కి అనమాట బాసర్లో ఎక్కాల్సిన ట్రైన్ టైం వచ్చేసి. పిల్లలు ఆడుతున్నారని చెప్పేసి నేను మా తోటకోళ్ళు మరిది మేము ముగ్గురం కలిసి అక్కడే ఉన్న పానీపూరి బండి దగ్గరికి అయితే వచ్చాము. అలా ఇద్దరము పానీపూరి తిని ఇంకా ట్రైన్ టైమింగ్ ఇచ్చేసారని చెప్పేసి టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. అందరం కలిసి టిఫిన్ అయితే చేసేసి బాసరా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఎక్కవలసిన టైం వచ్చేసి 8:30, కానీ ఇంకో పావు గంట లేట్ అనే చూపించింది ట్రైను. ఇంకోండి ఇక్కడికి కోత వచ్చిందంట. ఓ పిల్లల గోల, దానికి ఏదైనా ఫుడ్ పెట్టు అది ఇదని చెప్పి ఇంకా 8:30 కల్లా నైట్ టైం ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా దిగేసాము స్టేషన్లో. అక్కడ నుంచేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఓకే, వీడియోని ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.